వాషింగ్టన్ సియాటిల్లోని వెస్ట్ లేక్ స్క్వేర్ వద్ద స్వామి వివేకానందుల వారి కాంస్య విగ్రహం ఆవిష్కరింపబడింది. ఇది నిజంగా ఒక అత్యద్భుతమైనటువంటి పరిణామం. ఎందువల్ల అంటే సెప్టెంబర్ 11, 1893లో జరిగిన మొట్టమొదటి ప్రపంచ మత సమావేశాలు, వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్గా మనం అభివర్ణిస్తాం. అటువంటి సమావేశాల్లో పాల్గొన్నటువంటి ఒక యువకుడు భారతదేశం నుండి హైందవ సంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక మత ప్రాతిపదిక పైన అక్కడ చేసినటువంటి ఆ స్పీచ్ ఏదైతే ఉందో నిజంగా ప్రపంచ దేశాలను కూడా ఆలోచింపజేసింది. అంటే నిజంగా మనం అందరూ ఆశ్చర్యపోనక్కర్లేదు. అది ఒక యథార్థమైనటువంటి గాథ. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటూ స్టార్ట్ చేసినటువంటి ఆ స్పీచ్లో స్వామి వివేకానంద భారతీయ సంస్కృతి, అలాగే మన వేదాంత సంప్రదాయాలు, సనాతన ధర్మం, అలాగే హైందవుల యొక్క ఆలోచన విధానాన్ని అత్యద్భుతంగా అక్కడ అమెరికా ప్రజలు అలాగే ప్రపంచం ముందు అక్కడ వారు ఉంచారు. దానివల్ల అంతవరకు హైందవ సంప్రదాయం అంటే, హిందూ మతం అంటే ఏదో మూఢ విశ్వాసాలకు ఆలవాలం అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నటువంటి అక్కడ ప్రజలంతా కూడా ఆశ్చర్యపోయారు. అసలు ఏ దేశంలో లేనటువంటి ఒక అత్యున్నతమైనటువంటి నాగరికత, విలక్షణమైనటువంటి ఆలోచన విధానం, అలాగే వైదికమైనటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి ఒక అత్యద్భుతమైన భావజాలం, ఇదంతా చూసి ముగ్ధులైపోయారు. దీనికి అంతటికీ కారణం స్వామి వివేకానంద. ప్రతి మనిషిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని వారు ఆవిష్కరింపజేశారు. కాబట్టి వారు ప్రపంచంలో నలుమూలలా కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. స్వామి వివేకానందుల వారి యొక్క వైభవం అనేటువంటిది అలా నలుమూలలా కూడా, నలు దిశలా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంది. ఈరోజు మనం చూసాం వాషింగ్టన్ సియాటిల్లో కూడా అత్యద్భుతంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరింపజేసుకున్నారు. అక్కడి మేయర్ కేట్ విలియమ్స్, అలాగే మనకున్నటువంటి కాన్స్యూల్ గుప్తా గారు కూడా సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే భారతీయులతో పాటు అమెరికన్స్ కూడా ఈ యొక్క సందర్భంగా స్వామి వివేకానందుల వారు అక్కడ వారికి చూపించినటువంటి ఆదర్శాలను గుర్తు చేసుకున్నారు. ఎందువల్ల అంటే స్వామి వివేకానందుల వారికి అమెరికా దేశంతో చాలా ఒక మంచి సంబంధం అనేటువంటిది, వారి జీవితంలో ఒక ప్రగాఢమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. 2 పర్యాయాలు వారు అమెరికా పర్యటన చేశారు. అప్పుడే వారు మొదటి పర్యటనలోనే 1893లో వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో ఎప్పుడైతే స్పీచ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయరే వారు వేదాంత సొసైటీ ఆఫ్ న్యూయార్క్ను స్టార్ట్ చేశారు. ఈనాటికి కూడా మనం అమెరికాకు వెళ్తే వేదాంత సొసైటీ ఆఫ్ న్యూయార్క్ ఒక అద్వితీయమైనటువంటి వేదాంత సెంటర్గా మనం అక్కడ విరాజిల్లడం మనం చూడవచ్చు. ఎందువల్ల అంటే వేదాంత అంటే కేవలం హిందూ మత ప్రచారం కాదండి. వేదాంత అంటే అది ప్రతి మనిషిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని వారికి పరిచయం చేయటం. కాబట్టి ఇది దేశానికి, కాలానికి, అలాగే జెండర్ కానీ, రీజనాలిటీ కానీ, లాంగ్వేజ్ కానీ వీటన్నిటికీ అతీతమైనటువంటి ఒక భావజాలం. అందువల్లే ఇది విశ్వ మానవతకు సంబంధించినది. అలాగే విశ్వ మానవులందరినీ కూడా ఏకత్రాటిపై తెచ్చేటువంటి ఒక అనుసంధానం చేసే అత్యద్భుతమైన అద్వైత శక్తి ఉంది. కాబట్టి స్వామి వివేకానందుల యొక్క వాణి, బాణి ఈనాటికి కూడా వేలాది మంది అనుసరిస్తూ ఉన్నారు. అలాగే స్వామి వివేకానందుల వారు పాశ్చాత్య దేశాలకు మన హిందూ సంస్కృతిని పరిచయం చేయడమే కాకుండా అక్కడ దేశాల్లో ఉన్నటువంటి డిసిప్లిన్డ్ వర్క్ అండ్ యాక్టివిటీని భారతదేశానికి కూడా తీసుకొని వచ్చారు. ఒక పనిని వారెంత పట్టుదలతో, ఏకాగ్రతతో, అలాగే వారి యొక్క టోటల్ ఫోకస్తో ఎలా చేస్తున్నారో, ఆ ప్రగతి ఎలా సాధించారు. ఎందువల్ల అంటే ప్రగతి అనేటువంటిది స్పిరిచువల్ డొమైన్లోనే కాకుండా మెటీరియలిస్టిక్ ప్లేన్లో కూడా ఏ విధంగా ఉంటుంది అని, స్పిరిచువాలిటీ అండ్ మెటీరియాలిటీ దే బోత్ హ్యావ్ టు కంబైన్ టుగెదర్ అని ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. భౌతికత అలాగే ఆధ్యాత్మికత ఈ రెండింటినీ కూడా కలిపేటువంటి ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి స్వామి వివేకానంద ఈనాటికి కూడా ప్రపంచ మానవాళికి ఒక ఆదర్శమూర్తిగా నిలబడి ఉన్నారు. వారి యొక్క ఇన్స్పిరేషన్ అనేటువంటిది ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. థ్యాంక్ యూ.